ఉదయం వచ్చిన సమాచారం ప్రకారము పరిమితి అడక దగ్గర ఒక గేదెను అటెంప్ట్ చేసిందండి. అటెంప్ట్ చేసి అది టువర్డ్స్ మన వీరభద్రాపురం రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశించింది. ఉర్లాకులపాడు సమీప ప్రాంతంలో ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాము. తర్వాత చెరుకుంపాలెము అవతల విలేజ్ సంజీవ్ నగరము, చెరుకుంపాలెము, మర్రిపాలెం, వీరభద్రాపురం గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మేము మా టీమ్స్ ఎప్పుడూ దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సమీప ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాము. సాయంత్రం 4 తర్వాత ఎవరు కూడా ఒంటరిగా కానీ గేదెలను కానీ అడవిలోకి తీసుకోబోవద్దండి. అందరూ ఇళ్ళకే పరిమితమై జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కరుగా తిరగొద్దు. ఏదైనా మీకు అనుమానం వచ్చినా ఏమైనా సమాచారం తెలిస్తే మాకు సమాచారం అందించవలసిందిగా మా సిబ్బంది ప్రతి గ్రామంలో 1-2 పెట్టి ఉన్నాము. వాళ్ళకి సమాచారం ఇస్తే మాకు ఇస్తారు. మేమంతా వచ్చి దాని యొక్క కదలికలను గమనించి దాని ఏర్పాట్లు మేము చూస్తున్నామండి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అది అప్పటి నుంచి మానిటర్ చేసే 3 టీమ్స్ కంటిన్యూ అవుతున్నాయండి. రాత్రి ఇంకా 2 టీంలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే దాని కదలికలను బట్టి మేము ఎప్పటికప్పుడు టీమ్స్ను పెంచుకుంటా పోతున్నాం. దాన్ని బంధించడానికి చర్యలు అంటే మేము స్పెషలిస్టులు ఉన్నారండి దాన్ని బంధించేదానికి. వాళ్ళ ద్వారా దాన్ని ట్రాక్ చేసిన తర్వాత దాన్ని సురక్షితమైన ప్రదేశానికి తరలిస్తాము. అక్కడ దాని కదలికలను గమనించి అది కోలుకున్న తర్వాత పై అధికారుల యొక్క అనుమతితో వారు చెప్పిన సమాచారం ప్రకారం దాన్ని తీసుకెళ్ళడానికి మాకు ఉత్తర్వులు ఉందండి. దాన్ని డిసైడ్ చేయాల్సింది పై లెవెల్లో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా మేము తీసుకునే యాక్షన్ ఉంటుంది. చేసాం కానీ అది మళ్ళీ రాలేదు తిరిగి ఆ ప్రదేశం. జనరల్గా దాని క్యారెక్టర్ ఏంటంటే ఒక చోట ఏదైనా అనిమల్ చెప్తే తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి దాన్ని తినేది అలవాటు ఉంది. ఆ విధంగా వస్తుందని చెప్పి మేము ట్యాప్ చేసాము. కానీ అది రిటర్న్ రాకుండా అంటే మానవ సంచారం వల్ల కావచ్చు, లేదంటే అక్కడ అలజడి వల్ల కావచ్చు, వే ఫార్వర్డ్ అయ్యి ముందుకు వెళ్ళిపోయింది. అది అక్కడికి రాలేదండి. రాత్రి చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. ఇప్పటి వరకు దాని కదలికలు గమనిస్తే ప్రజావాసాల మీదకి ఎక్కడ కూడా రావట్లేదు. ఊరి బయటనే వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు ఒంటరిగా మాత్రం ఉండొద్దు. అంత ఇది భయపడాల్సినటువంటి పని లేదు. చెప్పలేమండి, అది క్రూర జంతువు కదా. ఇప్పటి వరకు అయితే అలాంటి సంఘటనలు లేవు. కేవలము గేదెలు మాత్రమే టచ్ చేస్తూ వెళ్ళిపోతా ఉంది కానీ ఊరి దగ్గర కూడా రావట్లేదు. ఊరి బయటే వెళ్ళిపోతా ఉంది. అది ఊర్లోకి అయితే రావట్లేదు.